నమస్తే, నేను మీ బోస్ కుమరి. ఒక వీడియో చూడండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ప్లస్ ఇప్పుడు తిరుపతి లడ్డుకి సంబంధించి జరుగుతున్నటువంటి కల్తీకి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఇది. ఏంటంటే ఒక హిందూ విధానానికి సంబంధించి కల్తీకి సంబంధించి అసలు ఎవరు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేటువంటి విషయాలు మొత్తం కూడా చాలా తక్కువ టైంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నాను. దయచేసి వినేటువంటి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలన్నారు కదా, తల తీయక్కర్లేదండి. మీ సిద్ధాంతాల్లోంచి కులాలను కలిపే ఆలోచన, మత ప్రస్తావన లేని రాజకీయం రెండింటినీ తీసిపడేయండి. ఎందుకంటే మీరు తిరుపతి లడ్డు వ్యవహారంలో అనుసరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భయాన్ని కలిగించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ లేకుండా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా డీసీఎం హోదాలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని అండర్స్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు తీసుకుంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది పబ్లిక్ కోడని డిస్టర్బ్ చేయడం కాదా? ఇవి మాట్లాడుతుంది, బట్ ఎవరో నాకు తెలియదు. బట్ వీడియో అయితే నాకు చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, ముందే చెప్తున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ప్లస్ ఏంటంటే ఈమె చెప్పేటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్, అంటే తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఈమె మాట్లాడినటువంటి మాటలు. బట్ ఇంకోటి ఏంటంటే ఈమె హిందువో క్రిస్టియనో లేకపోతే ముస్లిమో తెలియదు, కానీ మొత్తంగా అయితే హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. బట్ ఏంటంటే సెక్యులర్ కంట్రీ అని అంటే అందరికీ సెక్యులర్గా ఉండాలి, కానీ ఒకరికి మాత్రం ఫేవర్గా ఉండకూడదు, ఒకరికి అన్యాయం జరగకూడదు అనేది మాత్రం క్లియర్గా నమ్మేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అన్ని మతాలు ఉండాలి, అన్ని రక్షించబడాలి, అన్ని వర్తిల్లాలి అనేటువంటి విధంగా కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు, అందరూ అదే చెప్తారు. ఓకే, డన్. ఇప్పుడు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి ఇప్పుడు సిట్ కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో అసలు ఏముంది అనేటువంటి విషయానికి సంబంధించి చూస్తే అది నెయ్యి అయితే కాదు, దాంట్లో పామ్ ఆయిల్, కెమికల్ ఈస్టర్స్ కలిపారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. దీంట్లో కొంతమంది బయటకు వచ్చి ఇది రాజకీయంగా వాడుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకున్నారు, ఇది వైసీపీ మీద తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అనేటువంటి విధంగా చెప్పారు. అంటే దీంట్లో ఏమీ జరగనట్టు, ఏమీ లేనట్టు వీళ్ళు మాట్లాడేటువంటి తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి లడ్డులో 5 సంవత్సరాల పాటు కలిపినటువంటి నెయ్యి కానీ, ప్రసాదాలు కానీ, అన్నాహారాలు ఏమైనా సరే ప్రతి దాంట్లో కలిపినటువంటి నెయ్యి అదే. అంటే పక్కా కెమికల్స్తో తయారు చేశారు. పాలు కానీ, వెన్న కానీ ఎలాంటి పదార్థాలు దాంట్లో వాడలేదు, ఓన్లీ కెమికల్స్ అవి అనేటువంటి విషయం క్లియర్గా తెలుస్తుంది. ఈస్టర్స్ లో చాలా వరకు కొన్ని జంతు కొవ్వులతో కూడా తయారు చేస్తారు. అది ఇంకా డెప్త్ గా వాళ్ళు సిబిఐ చేసిందో లేదో తెలియదు, కానీ ఈస్టర్స్ కూడా డెప్త్ గా వెళ్తే జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి ఈస్టర్స్ కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఏ కెమికల్స్ ఈస్టర్స్ వాడారో తెలియదు, బట్ అవి ముందు ఇంకా తెలియాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తిరుపతిలో 5 సంవత్సరాల పాటు, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 5 సంవత్సరాల పాటు కెమికల్ నెయ్యి, అంటే జంతు కొవ్వులు కూడా కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాంటి నెయ్యి అని చెప్పేసి 250 కోట్ల రూపాయల కుంభకోణం చేసి దీన్ని వాడారు. ఇది పాపమా కాదా? ఈ విషయం సమర్థించేటువంటి వ్యక్తులు వాళ్ళు మనుషుల దున్నపోతులా తెలియదు, కానీ వాళ్ళైతే ఖచ్చితంగా ఇది తప్ప కాదా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాలి. కొంతమంది ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నారు, కొంతమంది మేధావులు, న్యూట్రల్ జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది వైవి సుబ్బారెడ్డి గారి పిఏలు లేకపోతే మిగతా వాళ్ళు చేశారు, కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. తిరుపతిలో నెయ్యి కల్తీ జరిగింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైసీపీ పార్టీకి కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు. అదే తిరుపతిలో దొంగతనాలు జరిగాయి, శ్రీవారి కుండి నుంచి డబ్బులు దొంగిలించారు, దానికి సంబంధించినటువంటి పెద్ద ఇష్యూ జరిగింది. దాంట్లో సాక్షి ఇచ్చేటువంటి వ్యక్తి ట్రైన్లో వస్తా చచ్చిపోతాడు, ఎందుకు చచ్చిపోతాడో తెలియదు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. తిరుపతి కొండ మీద అన్ని మత ప్రచారం జరుగుతుంది, బట్ అటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఇటు వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు. ఇక దేనికండి ప్రభుత్వం ఉండేది? అంటే సీఎంగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ టీటీడీ చైర్మన్ గా మరి వైవి సుబ్బారెడ్డి గారు దేనికండి? ఇంకా తిరుపతిలో ఏదైనా జరగని మేము పదవుల్లో మాత్రం ఉంటాం, మాకేం సంబంధం లేదంటారా? అసలు వాస్తవంగా అయితే నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పుడు కల్తీ నెయ్యి అదే 5 సంవత్సరాలు కల్తీ నెయ్యి వాడారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకు అర్థమవుతుందా అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క తిరుపతి యొక్క గొప్పతనం అసలు అర్థమవుతుందా ఎవరికైనా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అత్యంత డబ్బులు సంపాదించగలిగినటువంటి దేవస్థానాల్లో తిరుపతి ఒకటి తెలుసా? అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాంటి టెంపుల్ పరువు పోయింది. ఇక్కడ ఆ హయాంలో ఎవరి హయాంలో జరిగిందంటే పలానా వాళ్ళ హయాంలో జరిగింది, మాకేం సంబంధం లేదంటారేంటి?
కనీసం నైతిక బాధ్యతను తీసుకోవాలిగా. సరే రాజకీయంగా అన్నారు, అది పక్క తీసి నైతిక బాధ్యతను తీసుకోవాలిగా. సరే ఇది నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి వ్యవహారం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టెప్ ఏంటి? ఇప్పుడు తిరుపతిలో ఏమైనా జరగనివ్వండి, హిందూ విధానానికి సంబంధించి ఏమైనా జరగనివ్వండి, మామూలు కల్తీ నెయ్యి కలిపారు, కాముకు తినేసి పక్కిలు పోవాలి హిందువులు, అంతే, ఇంకేం లేదు. లేకపోతే అన్ని మత ప్రచారం హిందువులకు సంబంధించిన టెంపుల్స్ లో జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడకుండా పక్కిలు పోవాలి. మామూలుగా తిరుపతి హుండీకి సంబంధించి దొంగతనాలు జరుగుతున్నాయి, మనుషులు చంపేస్తున్నారు, అయినా కూడా కాముగా చూస్తూ పక్కెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు ఏం మాట్లాడకూడదు. మాట్లాడితే మాత్రం మనం మతాలు రెచ్చగొట్టేస్తున్నారు, దాన్ని రెచ్చగొట్టేస్తున్నారు, దీన్ని రెచ్చగొట్టేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మిగతా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా తప్పు జరిగినా అన్యాయం జరిగినా వాళ్ళు ప్రశ్నించట్లేదా? అలాగే హిందువులకు సంబంధించి ఎందుకు ప్రశ్నించకూడదండి? తప్పేంటి దీంట్లో? అంటే తిరుపతిలో కల్తీ జరిగిందనేది మాత్రం వాస్తవం. ఇది వైసీపీ పార్టీకి సంబంధం లేదని చెప్తారు. అసలు ఏ రకంగా సంబంధం ఉండదో చెప్పండి? అధికారంలో ఉన్నది వాళ్ళు కాదా? అంటే మాకేం సంబంధం లేదు, తిరుపతిలో ఏం జరిగినా మాకు సంబంధం లేదంటే అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు? ఈ బట్టలు నొక్కడానిక? ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు. అంత స్వార్థం, నీచమైనటువంటి మనుషులు, నికృష్టమైనటువంటి జన్మలు నిజంగా చెప్పాలంటే. ఎందుకనంటే ఒక తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్తే ఒకడేమో రాజకీయం అంటాడు, ఒకడేమో మతాలకు సంబంధించి అంటాడు, ఒకడేమో ఏదేదో మాట్లాడతాడు, కానీ సబ్జెక్ట్ మాత్రం మాట్లాడరు, అసలు తప్ప కాదని మాట్లాడరు. ఇది మన దౌర్భాగ్యం. మీరు బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక హిందువులు 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి, అంటే ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి? వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కాదా? మామూలుగా అయితే ఒక నెయ్యి సప్లై చేయాలి అంటే కొన్ని లక్షల కిలోల నెయ్యి అవసరం అవుతాయి సంవత్సరాలకి తిరుపతిలో. అలాంటిది ఒక మంచి నాణ్యత కలిగినటువంటి, ఎందుకంటే లక్షల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు కాబట్టి, ప్రజలు తినేటువంటి ఆహారం కాబట్టి నాణ్యత మన ప్రమాణాలు పాటించాలి కాబట్టి చాలా రూల్స్ ఉన్నాయి తిరుపతికి సంబంధించి నెయ్యి సప్లై చేయాలంటే. అది వాళ్ళు 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి, ప్లస్ 3 సంవత్సరాల పాటు వాళ్ళకి అనుభవం ఉండాలి, ప్లస్ ఇదిగో ఇన్ని 100 లీటర్లు టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక సెక్షన్ ఉండాలి. ఇదంతా కూడా రూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసేశారు వైవి సుబ్బారెడ్డి గారు. ఎవరి ప్రోద్బలంతో తీసేశారు, ఎందుకు తీసేశారు? అది తీసేసిన తర్వాతే ఈ కుంభకోణం జరిగింది. అంటే ఈ కుంభకోణం జరగటానికే ఇవన్నీ చేశారు అనేది ఇప్పుడు వాదన. ఎందుకు అనకూడదండి? దేనికి అనకూడదు? అంటే సింపుల్ గా చెప్తున్నాను, హిందువులకు సంబంధించి కల్తీ నెయ్యి ఇస్తారా? వాళ్ళు తినేసి పక్కెళ్ళిపోవాలి. కానీ ఏందండి మాకు కల్తీ నెయ్యి ఇచ్చారు, మేము ఎందుకంటే ఇది ఎందుకు తినాలండి? ఇది మేము డబ్బులు ఇస్తున్నాము, తిరుపతికి సంబంధించి వేల కోట్ల రూపాయల సంపద అంతా ప్రజల సంపద కదా, అంటే ఈ లోకంలో మాకు భాగస్వామ్యం లేదా అని చెప్పేసి ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు ద్రోహులు, మతాలు రెచ్చగొట్టేసేటువంటి వ్యక్తులు. అన్ని మత ప్రచారం వాళ్ళ గుళ్ళ దగ్గరికి పోయి ఎందుకండి? మామూలుగా మిగతా వారి దగ్గర చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అదే హిందువులు పోయి చర్చిస్ దగ్గర, మసీద్ దగ్గర మరి అన్ని మత ప్రచారం చేస్తే పరిస్థితి ఏంటో చెప్పండి. వాళ్ళ మత ప్రచారాలు చేసుకుంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకండి హిందువుల దగ్గరికి రావడం? అది భగవంతుడు చూసుకుంటాడు. ఏది కరెక్ట్, ఏది ఒప్పు, ఏది తప్పని భగవంతుడు చూసుకుంటాడు. తీసేసండి. తిరుపతి కొండ మీద అన్ని మత ప్రచారం జరిగినా కూడా నోరు ఎత్తకూడదు, ఏం మాట్లాడదు. మాట్లాడితే అది మతాలని రెచ్చగొట్టేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. తిరుపతిలో దొంగతనాలు జరుగుతాయి, ఎందుకు జరుగుతున్నాయని అడిగితే ఎవరు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక విగ్రహాలు తీసుకొచ్చి, వేరే విగ్రహం ఏదో తీసుకొచ్చి అక్కడ మందు బాటిల్ సెటప్ చేసేసి తిరుపతిలో మందు తాగేస్తున్నారు అని చెప్పేసి ఫోటోలు తీసి పబ్లిష్ చేస్తే, అది వాళ్ళకి సంబంధించి ఛానల్స్ ఇవన్నీ పబ్లిష్ చేసేస్తే అది మాత్రం రాజకీయంగా వాడుకోవటం కాదట. ఇది మాత్రం రాజకీయంగా వాడుకోవటం అట. మరి 5 సంవత్సరాలు తిని అసలు నెయ్యే కానీ నెయ్యి అని చెప్పేసి అమ్మేస్తే అసలు నిజంగా వీళ్ళు మనుషులా లేకపోతే గుడ్లా నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఇట్లాంటి వ్యక్తులు వచ్చేసి బయటకు వచ్చేసి మాట్లాడేస్తుంటారు. ఇక ఇది హిందువుల కర్మేమో నాకు తెలీదు, బట్ అది వాళ్ళకి ఏదన్నా అదేదో అంటారు కదా శాపం లాగా, అట్లాగే కొన్ని రోజులు ఏదైనా శాపం అనుభవించాలేమో తెలీదు. బట్ ఇలాగైతే ప్రచారం జరుగుతుంది.